హలో ఫ్రెండ్స్. ఆ శ్రీరామచంద్రుడికి 108 నామాలు ఉన్నాయని చెప్పాను కదా! అలాగే ఆ నామాలు ఎలా వచ్చాయో కూడా ఇప్పుడు వివరిస్తాను. ముందుగా ఓం శ్రీరామాయ నమః. ముందు మంత్రానికి అర్థం తెలుసుకునే ముందు రామ మంత్రం ఒక విశిష్టత గురించి మనం తెలుసుకుందాం. ఇక మొదలు పెడదామా? ఒకప్పుడు రత్నాకరుడనే ఒక వేటగాడు ఉండేవాడు. అడవిలోని ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో వాళ్ళ దగ్గర దోచుకునేవాడు అనమాట. అక్కడే ఆగండి, మీ వస్తువులన్నీ ఇచ్చి వెళ్ళిపోండి, లేదంటే చంపేస్తా అనేవాడు. అయితే ఒకరోజు నారద మహర్షి అడవిలోని ప్రయాణం చేస్తుండగా ఈ రత్నాకరుడు వ్యక్తి దోచుకుందామని చూశాడు. నారద మహర్షి దగ్గరికి వెళ్ళి రత్నాకరుడు వస్తువుల్ని లాక్కోవడం మొదలుపెట్టారు. కానీ నారద మహర్షి మాత్రం కోపం తెచ్చుకోకుండా ప్రశాంతంగా ఉండి, నువ్వు చేస్తున్న తప్పులకి నీ కుటుంబం కూడా భాగస్వాములేనా అని అడిగాడు. ఆ అడిగిన ప్రశ్నకి రత్నాకరుడు మనసులోని మెదులుతూ ఉంది. తర్వాత ఇంటికి చేరుకొని ఇంట్లోని అమ్మని, భార్యని అందరినీ అడిగాడు. నేను చేసిన పాపాలకి నీకు కూడా భాగం ఉందా అంటే వాళ్ళందరూ ఒకటే సమాధానం చెప్పారు. నీ బాధ్యత మా పైన ఉంది, కానీ నీవు చేసిన పాపాలకి మేము ఎలాంటి బాధ్యత వహించాం అన్నారు. అదే నిజమే. ఎవరైనా పుణ్యం ఇస్తానంటే తీసుకుంటారు, కానీ పాపాలు ఇస్తానంటే ఎవరు తీసుకుంటారో చెప్పండి. ఇది విన్న తర్వాత రత్నాకరుడికి ఎక్కడ లేని వైరాగ్యం వచ్చింది. దాని తర్వాత ఇన్ని పాపాలు చేశానే, ఈ పాపాలను ఎలా పోగొట్టుకోవాలని ఆలోచనతో రగిలిపోతున్నాడు. ఇది చూసిన నారద మహర్షి, పాపం ఈ బోయవాడిని ఇలాగే వదిలేస్తే ఏమైపోతాడని రత్నాకరుడి దగ్గరికి చేరుకున్నాడు.